బల్లభాపూర్ గ్రామ ప్రజలకు నమస్తే. ఈరోజు మన రెండవ మేనిఫెస్టో అంశం ఉపాధి. సో, దాంట్లో భాగంగా ఒక 2 విషయాలు మాట్లాడుకోవాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందనంటే, ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో వల్లభాపూర్ మొదటి విషయం విద్య, రెండోది ఉపాధి. దీంట్లో ఎప్పుడూ నంబర్ 1 ఉంది. ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు. నాకు తెలిసి ఈ ఊరు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా మనదెప్పుడు నంబర్ 1. ఒకసారి మన గ్రామాన్ని మన పక్క గ్రామాలతో పోల్చుకున్నప్పుడు మనన్ని ఉద్యోగాలు గానీ, మనంత ఎడ్యుకేటెడ్ గానీ ఎవరు లేరు. ఇది 100% వాస్తవం ఇది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ మన ఊరు కండిషన్ ఏందనంటే, పిల్లలు చాలామంది హైయ్యర్ ఎడ్యుకేషన్‌లో డ్రాప్ ఔట్ అవుతున్నారు. ఎస్పెషల్లీ డిగ్రీలో మిడ్ డ్రాప్ అవ్వడం గానీ, లేదంటే ఇంటర్మీడియేట్ మధ్యలోనే ఆపేయడం గానీ, లేదంటే ఇంటర్మీడియేట్‌తో ఎడ్యుకేషన్ ఆపేయడం గానీ, తద్వారా వాళ్ళకు ఉపాధి అవకాశాలనేటివి మందగిస్తున్నాయి. తగ్గిపోతూ ఉన్నాయి. వీళ్ళకి వాళ్ళిప్పుడు హైయ్యర్ ఎడ్యుకేషన్ చేయలేని కారణంగా ఉపాధి రాకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళకి అలా ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి చాలా మార్కెట్‌లో చాలా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటిని మనం కనెక్ట్ చేయగలిగితే వాళ్ళక్కడ స్కిల్స్ పెంచుకొని మార్కెట్‌లో ఉన్న వాళ్ళ చదువుకు సంబంధించి జాబ్స్ డెఫినిట్‌గా వాళ్ళు అందుకోగలుగుతారు. కాబట్టి మన గ్రామ పంచాయతీలో ఈ స్కిల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన వర్క్‌షాప్స్ ఎస్పెషల్లీ డ్రాప్ ఔట్ స్టూడెంట్స్‌కి ఆ వర్క్‌షాప్స్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏందనంటే, మరొక ఉపాధి అంశం మన గ్రామం నుంచి దుబాయ్‌లో గానీ, సౌదీలో గానీ చాలా చాలా ప్రాంతాలలో చాలామందున్నారు. ఓకే. ఇప్పుడే కాదు కొన్ని సంవత్సరాల నుంచి చాలామంది ఇక్కడ నుంచి వెళ్తా ఉన్నారు, వస్తా ఉన్నారు. వాళ్ళకి ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది లేదు. అంటే మేము వల్లభాపూర్ నుంచి వచ్చాము. వాళ్ళు ఏ కంట్రీలో ఉన్నా ఇక్కడ నుంచి మన వాళ్ళెళ్లి అక్కడనే ఒక రూమ్‌లో ఉండొచ్చు, ఒక కంపెనీలో చేయొచ్చు. కానీ వీళ్ళందరికీ బయట ఉన్న వాళ్ళందరికీ ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అనేది లేదు. ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది ఉంటే వాళ్ళ లోపట ఒక ఐక్యత అనేది పెరుగుతది. రేపొద్దున అక్కడున్న వాళ్ళకి ఒక మంచైనా, చెడైనా 10 ఆపన్న హస్తాలుంటే వాళ్ళకు ధైర్యంగా ఉంటది. దాంతో పాటు మనము అభివృద్ధి చెందుతున్న సమయంలో ఒకసారి మనం డెవలప్ అయిన విలేజెస్‌ని తీసుకుంటే నేను మొన్న ఒకరోజు అంకాపూర్ వెళ్ళొచ్చాను. అక్కడ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొక ఫోరమ్ క్రియేట్ చేసుకొని, ఆ ఫోరమ్ ద్వారా కొన్ని డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ చేయడం. ఎస్పెషల్లీ వాళ్ళలో వాళ్ళకు సహాయం జేసుకోవడం. ఓకే. సో, ఇది నాకు బాగా నచ్చింది. అలాంటిది మనం ఒకటి ఎన్ఆర్ఐ ఫోరమ్ ఒకటి మనం ఇక్కడ పెట్టుకుంటే డెఫినిట్‌గా ఇది బయట దేశాలకు వెళ్ళే వాళ్ళకు ఒక మంచి ఉపయోగకరమైన సమాచారం ఇవ్వడంతో పాటు, వాళ్ళకు అంతర్గతంగా సహాయ సహకారాలు అందించుకోవడంతో పాటు, మన గ్రామ పంచాయతీ తరపున గూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తాము. కాబట్టి ఒక ఎన్ఆర్ఐ ఫోరమ్ మనం ఒకటి క్రియేట్ జేసుకో క్రియేట్ చేసుకోబోతున్నాం. తర్వాత ఏందనంటే గౌట్ స్కీమ్స్. ఇవి ఎస్పెషల్లీ గ్రామంలోని యువతకు గానీ, అదేవిధంగా మహిళలకు గానీ, ఏవైతే ఉపాధికి సంబంధించిన అంశాలలో స్కీమ్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి కౌశల్య యోజన, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. నిజామాబాద్‌లో ఉన్నాయి. ఓకే. ఎస్పెషల్లీ డ్రాప్ ఔట్ స్టూడెంట్స్ కానీ, లేదంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయి, లేదంటే ఇంకో డిప్లొమా కంప్లీట్ అయ్యి సంథింగ్. వాళ్ళకు ఇలాంటి ప్రోగ్రామ్స్‌లో సో, ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం, దాంతో పాటు వాళ్ళకు సపోర్ట్ జేయడం, ఈ ప్రోగ్రామ్స్‌ని అందిపుచ్చుకోవడానికి. తద్వారా వాళ్ళు ఒక ఉపాధి పొందితే అది మన గ్రామానికే ఎంతో గర్వకారణం. దాంతో పాటు ఆహ్, ప్రైవేట్స్‌కి స ప్రైవేట్ జాబ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నిజామాబాద్‌లో గానియండి, లేదంటే హైదరాబాద్ ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రైవేట్ జాబ్స్‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంటిన్యూగా మనము పిల్లలతో మన గ్రామంలోని పిల్లలు, యువకులు, యువతులతో కంటిన్యూగా షేర్ చేయడం అండ్ వాళ్ళకి దానికి సంబంధించిన సపోర్ట్ జేయడం జరుగుతది. ఇది గూడా ఒక మంచి స్టెప్ అని జెప్పొచ్చు. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. మన గ్రామంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. బట్ చాలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లలో ఆహ్, చాలామంది లేరు. దీని కారణంగా వాళ్ళకు ఒక ఆర్థికమైనటువంటి సపోర్ట్ అనేది దొరకట్లేదు. కాబట్టి ఎస్‌హెచ్‌జి గ్రూప్‌లను బలోపేతం చేస్తూ, ఎస్‌హెచ్‌జి గ్రూప్‌లలో మన గ్రామంలోని ప్రతి ఆహ్, వివాహిత అంటే పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లో ఉండేలా, వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లో ఉన్నప్పుడు వాళ్ళకు ఆర్థికపరమైన సాధికారకత అనేది దొరుకుతది. దాంతో పాటు ఇప్పుడు పక్కన మనకు మార్కెట్ ఎస్టాబ్లిష్‌మెంట్ అయింది. ఎక్కడ? జనపల్లిలో. వీళ్ళు కూడా చిన్న చిన్న వ్యాపారాలు జేసుకోవడానికి గూడా చాలా గవర్నమెంట్ చాలా చాలా స్కీమ్స్ ఇస్తది మనకు. ఓకే. ఇమిటేషన్ జ్యువెలరీ పైన, జూట్ బ్యాగ్ మేకింగ్ పైన, స్టిచింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ దీనికి సంబంధించి చాలా స్కీమ్స్ ఉంటాయి. వాటిని మనం ఎఫెక్టివ్‌గా 100% మనం కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఐకేపీ, ఎస్‌హెచ్‌జి గ్రూప్‌లే చేస్తున్నాయి. అలాంటప్పుడు ఇదెందుకు చేయొద్దు? కాబట్టి ఇది చాలా డెవలప్డ్ విలేజెస్‌లో ఉన్నాయి ఇలాంటి స్కీమ్స్.
అవి మన గ్రామంలో మనం రెప్లికేట్ చేయబోతున్నాం ఎస్ఎస్జి గ్రూప్‌లకు. దాంతో పాటు ఉపాధి హామీ. సో, ఉపాధి హామీ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళకు సంవత్సరంలో 100 రోజులు ఉపాధి హామీ దొరకడంతో పాటు ఆహ్, ఎవరైతే కొత్తగా ఎంట్రీ అవుతున్నారో వాళ్ళకి బుక్స్‌లో ఎంట్రీ ఇచ్చేలా అండ్ ఆ బుక్స్ వాళ్ళకి అందేలా మనం చర్య తీసుకుంటాం. దాంతో పాటు మన గ్రామంలో ఎస్పెషల్లీ చాలామంది పిల్లలు నేను పిల్లలతోని మాట్లాడుతున్నప్పుడు సో, వాళ్ళకు పోలీస్ అవ్వాలనే కోరిక బలంగా ఉంది. సో, అలాంటి పిల్లలకి సో, ఇప్పుడు వాళ్ళు ఈ రన్నింగ్ అనేది క్లియర్ చేయడం ఎంత ముఖ్యమో, సో, దాంతో పాటు ఎగ్జామ్ గూడా ఉంటది. ఓకే. సో, ఈ ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి ఒక చిన్న జిమ్‌ను గూడా మన గ్రామంలో ఏర్పాటు చేసుకొని, పిల్లలు పొద్దున్న వాకింగో, రన్నింగో చేసుకొని ఇక్కడ జిమ్ గూడా చేయడం వల్ల సో, శారీరకమైన దృఢత్వంతో వాళ్ళు ఈ ఈవెంట్స్ అనేవి క్లియర్ చేయడానికి అవకాశం ఉంటది. ఇదొక మంచి పరిణామం అని నేను జెప్తాను. మంచి ఆహ్, స్ ఆహ్, ఆహ్, అవసరమైనటువంటి పాయింట్ అని నేను జెప్తాను. ఓకే. సో, ఈ విధంగా ఓవరాల్‌గా చూసుకుంటే ఉపాధి పరంగా ఫస్ట్ మనం మన గ్రామంలో యువతకు స్కిల్స్ డెవలప్ చేయడం, తర్వాత మన చుట్టుపక్కల ఉన్న అవకాశాలను మనకి కనెక్ట్ చేయడం, అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఉపాధిలో అవన్నీ గూడా ఎలాంటి ఆహ్, తారతమ్యాలు లేకుండా పూర్తి పారదర్శకతతో అర్హులైన వాళ్ళందరికీ అందించడం. ఓకే. దాంతో పాటు ఎన్ఆర్ఐ ఫోరం. ఓకే. అండ్ వర్క్‌షాప్స్ కండక్ట్ చేయడం, డ్రాపౌట్స్ తగ్గించడం, ఆ డ్రాపౌట్స్‌కి కూడా మనం ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయడం. ఇది ఓవరాల్‌గా మన ఉపాధికి సంబంధించిన మన గ్రామంలోని ఉపాధికి సంబంధించిన రాబోయే 5 ఏళ్ల రోడ్ మ్యాప్ అని నేను చెప్తున్నాను. థాంక్ యూ సో మచ్.